నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల. అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్. ఢిల్లీలో కుండపోత వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం. లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు పెట్టిన దుండగులు, షాకింగ్ దృశ్యాలు వైరల్. గేమింగ్ పేరుతో భారీ నష్టం, ఏడాదిలో 20,000 కోట్లు నష్టపోయిన 45 కోట్ల ఇండియన్స్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన మాజీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం, సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం మాట్లాడడం సరైంది కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేయడం న్యాయ స్వతంత్రంపై ప్రభావం చూపుతాయి. కోర్టు తీర్పు స్పష్టంగా లేదా పరోక్షంగా నక్సలిజానికి మద్దతు ఇవ్వలేదని చెప్పింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవుల కోసం జరిగే ప్రచారాల సమయంలో సైద్ధాంతిక చర్చలలో రాజకీయ నాయకులు అవమానాలు చేయకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి అని వారు కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై వారంతా సంతకాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ జామ్, విమానాల ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీకెండ్ నుంచి షురూ అయిన వర్షం సోమవారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్స్ తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఈ క్రమంలో స్పైస్ జెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్టు చేస్తూ ఢిల్లీలో భారీ వర్షం కారణంగా విమానాలు ఆలస్యం కావచ్చని తెలిపింది. మీరు ప్రయాణించే ముందు ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని తెలిపింది. ఇండిగో కూడా ఇదే బాటలో పయనిస్తూ ఈరోజు వర్షం వల్ల ఢిల్లీలో రోడ్లు బ్లాక్ అయ్యాయి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ చూసుకోండి, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. గేమ్ ఆడితే టైంపాస్ అవుతుందని చాలామంది యువత రియల్ మనీ గేమ్స్ ఆడారు. కానీ ఇది కేవలం ఆట మాత్రమే కాదని, వాస్తవంగా ఇదొక ఫైనాన్షియల్ ట్రాప్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల గవర్నమెంట్ అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 45 కోట్ల మంది భారతీయులు రియల్ మనీ గేమింగ్ ద్వారా ఏడాదికి 20,000 కోట్లు నష్టపోయారు. ఈ భారీ నష్టాలు, వాటి వెనక ఉన్న విషాద కథలు చూసిన ప్రభుత్వ చర్యలు తీసుకుంది. ఇక 2025లో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ చట్టంగా మారింది. ఈ చట్టం హానికరమైన రియల్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ ఈ స్పోర్ట్స్ అలాగే విద్యాపరమైన గేమింగ్ ప్లాట్ఫామ్లను ప్రోత్సహిస్తోంది. లక్ష్యం ఏంటంటే కుటుంబాలను ఆర్థిక సంక్షోభం, బానిసత్వం నుంచి కాపాడడం. అదే సమయంలో గేమింగ్ రంగంలో ఉద్యోగాలు, పెట్టుబడులు, గ్లోబల్ ఈ స్పోర్ట్స్ మ్యాప్లో భారత్ను నిలబెట్టడం. ఈ గేమింగ్ నష్టాల వెనుక యువత అప్పుల్లో కూరుకుపోవడం, కుటుంబాలు నాశనం కావడం, కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరిగాయి. కర్ణాటకలో గత 3 ఏళ్లలో 18 మంది ఆన్లైన్ మనీ గేమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. మైసూరులో ఒక కుటుంబం 80 లక్షలు పోగొట్టుకుని 3 ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాదులలోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ సమస్య ఎంత విస్తృతంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు పెట్టిన ఘటనలో 5 వ్యక్తులు గాయపడ్డట్లు స్థానిక పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ టీనేజర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. తూర్పు లండన్లోని ఫుడ్ ఫోర్ట్ అవెన్యూలో గల ఇండియన్ అరోమా అనే రెస్టారెంట్పై ఈ దాడి జరిగిందని చెప్పారు. దుండగులు రెస్టారెంట్లో నిప్పు రాజేస్తున్న ఘటన తాలూకు వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రెస్టారెంట్ కస్టమర్లతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మాస్కులు ధరించి 3 వ్యక్తులు రెస్టారెంట్ లోపలికి వెళ్లి అక్కడ నేలపై ఏదో ద్రవాన్ని జల్లి ఆపై నిప్పంటించారు. చూస్తుండగానే ఊవెత్తిన గది అంతా మంటలు వ్యాపించాయి.
దీంతో ఒక్కసారిగా రెస్టారెంట్లో కలకలం రేగింది. సిబ్బంది కస్టమర్లు ఏం జరుగుతుందో అర్థం కాక బెదిరిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. దుస్తులకు నిప్పంటుకున్న ఓ వ్యక్తి బయటకు పరుగు తీసిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో 3 మహిళలు 2 పురుషులకు కాలిన గాయాలు అయినట్టు తెలిసింది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పారా మెడికల్ సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స చేశాక సమీప ఆసుపత్రికి తరలించారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మి నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం. వీటిలో QR కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం. కొత్త వారికి చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తాం. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తాం. డీలర్ల వద్ద ఉన్న ఈ-పాస్ యంత్రాలను ఆధునీకరిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డికి వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి వారి ఆఫీసు ముందు ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డి సముద్ర తీర ప్రాంతంలో కోస్ట్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక దారి తప్పి పాకిస్తాన్ తీర ప్రాంతంలో భారత జాలర్లు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ధైర్యంగా వారిని రక్షించడమే కాకుండా పాకిస్తాన్ జాలర్లను కూడా అదుపులోకి తీసుకుని వారిని కస్టడీకి తీసుకున్నాడు. మరియు బాలభారత జాలర్లకు రక్షణగా నిలబడి వారిని రక్షించినందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. అక్కడ పోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు. ఆ సందర్భంలో బెస్ట్ వాళ్ళు మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అప్పగిస్తారనమాట. అప్పుడు వీళ్ళు తెలివిగా చాకచక్యంగా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల వాళ్ళని కూడా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి బంధిస్తారు. బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలగొచ్చే దాని సందర్భంలో సిపాయిలు కొంతమంది మొమ్మంటే మేము అనే సందర్భంలో మన రమణారెడ్డి సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు పడినా కూడా ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి మన వాళ్ళని అర్థం చెప్పారనమాట. 8 మంది ప్రాణాలు 7 మంది ప్రాణాలను సేవ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని గట్టెక్కించాడు. దాని ప్రతిభను కనపరిచాడు. మన ద్వితీయ రాష్ట్రాల్లో కూడా ఎవరు చేయని సాహసం చేసినారని చెప్పి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈయనకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఇట్లాంటి సాహసాలు ప్రదర్శించి భారతదేశానికి కాపాడమే కాకుండా ప్రజలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు నీకు 1 సెకండ్ కంగ్రాచులేషన్. మా బద్వేలు ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినాం. కోసగిలో దాదాపు 22,000 మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీశక్తి కార్యక్రమానికి 4 మండలాల కూటమి నాయకులతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు చిత్రపటాలకు మహిళలతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే సూపర్ 6 సూపర్ హిట్ అవుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా అవ్వాతాతలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 4,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది. వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. కిడ్నీ పేషెంట్లు కూడా డయాలసిస్ వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నడవలేక బెడ్లోనే పడుకునే వాళ్ళు కూడా 15,000 రూపాయలు అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. అందులో ఆగస్టు 15 రోజు కూడా ఆగస్టు 15 నుండి నిన్నటి వరకు కూడా కోసిగి మండలం నుంచి 23,023 మంది బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మంత్రాలయం నుండి 16,962 మంది మహిళలు
బస్సు ఎక్కడం జరిగింది. కౌతాలం నుండి 7,403 మంది మహిళలు కూడా బస్సు ఎక్కడం జరిగింది. అందుకు 20,79,830 రూపాయలు మీ మహిళలకు బస్సు ఉచిత బస్సు ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ల నిలిపివేత కారణంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో వైసీపీ బూత్ కమిటీల ప్రధాన కార్యదర్శి రెహమాన్ ఖాన్, వైసీపీ వికలాంగ విభాగ నాయకుడు అబ్దుల్ ఖలీల్, వైసీపీ విద్యార్థి నాయకుడు అఫ్రీది, వికలాంగ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్దుల్ ఖలీల్. నేను వికలాంగుల జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిని. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న వికలాంగులపైన తీసుకున్న రీవెరిఫికేషన్ అనే పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వికలాంగులకు అన్యాయం చేస్తూ నిజమైన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు పూర్తిగా తీసేస్తూ అర్హత లేని వాళ్లకు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ తక్షణమే చర్య తీసుకొని ప్రతి ఒక్క నిజమైన వికలాంగునికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్క నిజమైన వికలాంగుని పెన్షన్ చేరే వరకు ఈ పోరాటాలు మేము పూర్తిగా ముందుకు సాగిస్తూనే ఉంటాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ పక్షాన ఒకటే మాట మేము అడుగుతున్నాము. ఇంతవరకు ఎవరికూ లేని విధంగా మీరు మా పెన్షన్లు తీసేసి 6,000 రూపాయలు మా పెన్షన్లు తీసేసి పూర్తిగా మా పొట్ట కొడుతున్నారు. ఒకటే విషయం ఈ సభాముఖంగా అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ మంత్రులకు వచ్చే అలివెన్స్ తీసేయండి. లేకుంటే మీరు ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న పెన్షన్లను రద్దు చేసి మీ పథకాలకు డబ్బులు యూజ్ చేసుకోండి. ప్రస్తుతం పరిస్థితి ఎట్లుందంటే, వచ్చే రావులమ్మ సినిమాలో దాసరి నారాయణ గారు ఒక విషయం చెప్పారు ఒక పాటలో. చిన్న విషయం ఏంటంటే, గంజి నీళ్లు తాగే వాళ్ళ ఉప్పులో మీరు చూస్తారా, గంజి నీళ్ళ ఉప్పు కూడా మీరు ఆశించే విధంగా ఉన్నారు. తక్షణమే ఈ చర్యను వెంబడే మీరు ఉపసంహరించుకొని కరెక్ట్ అయిన వికలాంగులందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వమైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వికలాంగులు ఎంతమంది అన్యాయం అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటికి చేర్చి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం ఆపమని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రెహమాన్ ఖాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ యందు వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాని, ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఒక పచ్చి దుర్మార్గమైన చర్య. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే పాపం ఎంతోమంది వికలాంగులకు ఈ వెరిఫికేషన్ పేరుతో వారి పెన్షన్లను తీసివేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే దాదాపు 4 లక్షల పెన్షన్లను తీసివేయడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రతి ఒక్క వికలాంగులని మీరు గుర్తించి వారికి ఎటువంటి ఇది లేకుండా పెన్షన్ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముట్టడించి వికలాంగుల తరఫున
న్యాయంగా మేమందరం పోరాడతామని తెలియజేస్తూ వికలాంగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేసి కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా 8,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని స్త్రీశక్తి సత్తాను చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. సభాధ్యక్షులు సుధాకర్ అన్నకి, అలాగే ముఖ్యంగా ఒక్క పిలుపుతో ఇంతమంది ఆడవాళ్ళు కదిలి వచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, మరి మీ అందరూ చెప్పాలా, తెలుగుదేశం గవర్నమెంట్ ముద్ద లేకపోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ముద్ద అని చెప్పి మీరందరూ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గత సీఎం మీరు మావాళ్ళు 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 అని చెప్పి చెప్పిన మాటలు సగానికి సగం పూర్తి చేసి మీ అందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది. ఆనాడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మెడబెట్టకుండా కంపల్సరీగా ఏదైతే మహిళలకు మేము మాట ఇచ్చామో ఆ మాట మేము పూర్తి చేసుకోవాలని చెప్పి మన స్టేట్ లో ఆర్థిక పరిస్థితి బాగలేకుండా కానీ మాట మనము మీద కొడుతూ కంపల్సరీ ఆడవాళ్ళకి చెప్తాము, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆడవాళ్ళకి ముందు పథకాలన్నీ కూడా వదులుకుంటూ వస్తున్నాం. మరి పత్తికొండకు వచ్చే లోపల ఈ రోజు మరొకసారి ఎలక్షన్ గెలిచినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మేలు రావడము పత్తికొండ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం అని సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరికి ఆ బీసీ మహిళలకి బీసీ ప్రజలకి ఏదైతే చెప్తామో అది కూడా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని చెప్తున్నాం. మరి ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళ కులాన్ని తీసుకొస్తామని చెప్తాను, అది కూడా తొందరలో ప్రారంభం చేస్తున్నాము. మరి గత 5 ఏళ్ళుగా మన స్టేట్ ఏదైతే నాశనం అయిందో మనకి సంవత్సరం పైగా పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అవుతుంది. తనకి తోడు సొంత కొడుకు లోకేష్ బాబు గారు, ఇంకొక కొడుకు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడు ఉండి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని దారిలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. మరి మీ అందరూ కూడా ఆలోచించండి, మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పాఠశాల విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని జిల్లా పర్యవేక్షణ బృందం సభ్యులు మరియు డైట్ అధ్యాపకులు ఆర్ జగన్నాథరావు, ఎంఈఓ 2 శ్రీనివాసులు మండలంలోని రావిపాడు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, టిఎస్ రావిపాడు ఫౌండేషనల్ స్కూల్, హజరత్గూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, విద్యార్థుల సంఖ్య, హాజరు, విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలు, బోధనోపకరణాల వినియోగం, ఉపాధ్యాయుల చొరవ, డిజిటల్ బోర్డులు, అలాగే ఫౌండేషన్, లిటరసీ మరియు న్యూమరసీ కార్యక్రమాలు, టీచర్ హ్యాండ్బుక్, మూల్యాంకన పుస్తకాలు, విలువల విద్య, సిలబస్ తదితర అకాడమిక్ అంశాలను సమగ్ర పరిశీలన చేశారు. రేషన్ డీలర్ల సమైక్యతో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 5 నెలల నుండి కమిషన్ లేక రేషన్ డీలర్లు దీన వ్యవస్థలో పాల్గొంటున్నారు. రూమ్ కిరాయిలు కట్టడానికి మరియు వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి, మళ్ళీ సెప్టెంబర్ నెలలో రాబోవడానికి అమాలి ఖర్చులకు కూడా అమౌంట్ లేక రేషన్ డీలర్లు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 8 రోజులల్లో స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు మా యొక్క రేషన్ డీలర్ల కమిషన్ విడుదల చేయకపోతే దీంతో స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రతి ఒక్క మండలం నుంచి అందరు రేషన్ డీలర్లు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మొత్తం ఆందోళన చేస్తామని మా యొక్క ఉద్దేశం. డీలర్ల కమిషన్ కొరకు మేము వెల్దుర్తి మండల డీలర్లు అందరం కలిసి మెమోరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మే నెల నుండి ఏప్రిల్, మే
జూన్, జూలై, ఆగస్టు దాకా మా కమిషన్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, స్టేట్ గవర్నమెంట్ రాలేదు. మాకు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో బియ్యం తీసుకోవడానికి అమ్మాలికి కూడా డబ్బులు లేవు. మరి రూమ్ కిరాయిలు ఇస్తుంది కూడా, రూమ్లో కిరాయి కట్టేందుకు కూడా డబ్బులు లేకుంటున్నాయి. ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉన్నది. డబ్బులు లేకుంటున్నాయి మా డీలర్లకు. ఖచ్చితంగా మాకు కమిషన్ మాయమ్మకు ఇవ్వగలరని కోరుతున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ డీలర్లు తమ సమస్యలపై సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తమకు రావాల్సిన 5 నెలల రేషన్ కమిషన్ నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన 5 నెలల కమిషన్ నిధులు విడుదల చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్కు రేషన్ డీలర్లు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డీలర్లు కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయుల కార్ఖానా అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సోమవారం అవనిగడ్డ సబ్ జోన్ ఆటలు, క్రీడల పోటీలు కోడూరు మండలం వి కొత్తపాలెం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలకు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా తరలి వచ్చారు. Face value, face 6. Very good. Next, Yamini, come. Read this number loudly. 8,000. Good. 409. Read this number. 7,869. నేను దేనికి గీత గీసిన 7 కింద గీసిన. బాగా వినాలి. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ సిరిడి సాయినగర్లో మట్టిమల భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి అర్ధవీడు మండలం భోగోలు వెళ్ళగా రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేటు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, వెండి అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని మట్టిమల భాస్కర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 3 జత కమ్మలు, 10,000 డబ్బులు, పట్టీలు జత అంతేలే. ఇంకా అది సార్ నా ఈ తాళం వేస్తానికి నాకు పాలకొడ దాని ఓడుకుంది. అది అదే దొంగలకి నీ ఎదుగా చెప్పింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్లో నివసిస్తున్న ఎన్ కృష్ణమూర్తి ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో స్కూటీ మంటల్లో చిక్కుకొని ఇంట్లో ఉంచిన 2 సైకిళ్లు, టెలివిజన్, ఫ్రిడ్జ్ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే డోన్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏదీ జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉందా? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, వాటి తక్షణమే వాటి మీద ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల.
అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్. ఢిల్లీలో కుండపోత వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం. లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు పెట్టిన దుండగులు, షాకింగ్ దృశ్యాలు వైరల్. గేమింగ్ పేరుతో భారీ నష్టం, ఏడాదిలో 20,000 కోట్లు నష్టపోయిన 45 కోట్ల ఇండియన్స్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.